ఇప్పుడు ఎక్స్ఎంఎల్‌లోనే ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది. న్యూ ప్రాజెక్ట్. మీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నది కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉందన్నమాట. మీరది తొందరగా క్యాచ్ చేయగలిగితేనే వేరే ఏ ప్రాజెక్ట్ వచ్చినా చేయగలుగుతారు. లేదంటే మరి టఫ్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు బాడీ మ్యాటర్. సో బాడీ మ్యాటర్ అని చెప్పా గదా! సో, ఈ బాడీ మ్యాటర్‌లో ఇక్కడ ఇంట్రడక్షన్ నుంచి ఇక్కడ రెఫరెన్సెస్ వరకు. ఆ పార్ట్ అంతా గూడా బాడీ మ్యాటర్ కింద తీసుకోవాలి. ఏమేమొస్తాయి బాడీ మ్యాటర్‌లో అంటే సెక్షన్స్, పారాగ్రాఫ్స్, లింక్స్‌లో కూడా టేబుల్ లింక్సు, ఫిగర్ లింక్సు, ఎఫ్ఎన్ అంటే ఫుట్ నోట్ అన్నమాట. ఫుట్ నోట్ లింక్సు, బిబ్లియోగ్రఫీ ఆర్ రెఫరెన్సెస్ అండ్ ఫర్దర్ రీడింగ్. 3 కూడా సేమే అన్నమాట. బిబ్లియోగ్రఫీ, సెక్షన్ లింక్స్, ఈక్వేషన్ లింక్స్, ఇవన్నీ లింక్స్‌లో వస్తాయి. అండ్ ఇవి ఏమైనా వెబ్‌సైట్ లింక్స్ కూడా యూఆర్ఎల్స్. నెక్స్ట్ టేబుల్ కోడింగ్ చేయాలి. ఫిగర్స్, మ్యాథ్ కోడు, ఈక్వేషన్ కోడ్. ఇక్కడ ఉన్నాయి కదా! టేబుల్స్ వచ్చాయి. సో, ఈ టేబుల్స్‌కి కోడ్ చేయాలా? అండ్ సెక్షన్స్ వస్తాయి. ఇవి సెక్షన్స్ అండ్ పారాగ్రాఫ్స్, ఫిగర్స్, పారాగ్రాఫ్స్ అండ్ ఈక్వేషన్స్. ఇలాంటి ఈక్వేషన్స్ ఏవైతే వస్తాయో వాటికన్నిటికి కోడ్ చేయాలి. యాస్ వెల్ యాస్ మ్యాథ్ కోడ్ కూడా చేయాలి. అండ్ గ్రాఫిక్స్ వచ్చేసి ఇమేజెస్ క్రాప్ చేయాలి.
హ్మ్. ఈ ఫుట్ నోట్స్ ఇక్కడున్నాయి కదా! ఈ ఫుట్ నోట్స్ వచ్చేసి ఎండింగ్‌లో ఇవ్వాలన్నమాట. చాప్టర్‌కి ఎండింగ్‌లో. నెక్స్ట్ టేబుల్, ఫుట్ నోట్స్ అండ్ జనరల్ ఫుట్ నోట్స్. జనరల్ ఫుట్ నోట్స్ అంటే ఇవి. పేజ్‌కి ఎండింగ్‌లో స్మాల్ ఫాంట్ సైజ్‌లో ఒక బార్డర్ అనేది హాఫ్ బార్డర్ ఉంటుంది ఇలా. ఇలా వచ్చినప్పుడు వాటిని మనము ఫుట్ నోట్స్ అంటాము. ఈ ఫుట్ నోట్స్ కూడా మనము కోడ్ చేయాల్సి ఉంటుంది. వాటికి కూడా లింక్స్. ఇక్కడ లింక్స్ అని చెప్పా కదా! ఈ ఫుట్ నోట్ లింక్స్. అవి ఎలా ఇవ్వాలి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అవన్నీ కూడా బాడీ మ్యాటర్‌లో వస్తాయన్నమాట. హ్మ్. రెఫరెన్సెస్ ఉంటాయి కదా! ఈ రెఫరెన్సెస్‌కి ఎండింగ్‌లో ఒక ఎఫ్ఎన్ గ్రూప్ తీసుకొని అంటే బ్యాక్ మ్యాటర్‌లో మనకి ఎక్కడైతే ఫుట్ నోట్స్ వస్తున్నాయో, ఇక్కడ ఫుట్ నోట్స్ వచ్చాయి కదా! ఈ ఫుట్ నోట్స్ అన్నీ గూడా స్టార్టింగ్ పేజ్ నుంచి ఎండింగ్ అంటే బాడీ మ్యాటర్‌లో ఎక్కడైతే ఫుట్ నోట్స్ వచ్చింటాయో, ఈచ్ పేజ్‌లో సింగిల్ ఒక్కొక్క ఫుట్ నోట్ వచ్చుంటుంది. 1 ఆర్ 2 ఎన్నైనా రానియండి. ఆ ఫుట్ నోట్స్ అన్నీ కూడా ఈ బ్యాక్ మ్యాటర్ యూజ్ చేస్తాము. ఆ బ్యాక్ మ్యాటర్ ఎండింగ్‌లో బ్యాక్ ట్యాగ్ దగ్గర మనము ఎఫ్ఎన్ గ్రూప్‌లో కోడ్ తీసుకోవాలి. నేను మరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఇది. బట్ చెప్తున్నాను. ఇది వద్దులేండి. జనరల్ ఫుట్ నోట్స్ ఇందులో రాదు బాడీ మ్యాటర్‌లో. అండ్ ఈక్వేషన్స్ కూడా ఇన్‌లైన్ ఈక్వేషన్స్ ఉంటాయి. అలాగే ఫార్ములాస్ ఉంటాయి. 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఇన్‌లైన్ ఈక్వేషన్స్ అంటే ఏంటి అంటే ఇది ఒక సింగిల్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్‌కి మిడిల్‌లో స్మాల్ ఇలాంటివి. దీనికైతే ఎంటిటీ ఇవ్వచ్చు మనం ప్రైమ్ కాబట్టి డబుల్ ప్రైమ్‌కి ఎంటిటీ ఇచ్చేయొచ్చు. 1/2 1/4 అలా ఏవైనా వస్తే వాటిని ఇన్‌లైన్ ఈక్వేషన్స్ అంటారు. సో, వాటికి మ్యాథ్ కోడ్ చేయాలి యాస్ వెల్ యాస్ ఇమేజ్ కూడా క్రాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ తీసుకోండి. ఇది ఉంది గదా! ఇక్కడొచ్చేసి సిఐ దగ్గర సూపర్‌స్క్రిప్ట్ అండ్ సబ్‌స్క్రిప్ట్ బోత్ సైడ్స్ ఆహ్, ఆహ్, సబ్‌స్క్రిప్ట్ అండ్ సూపర్‌స్క్రిప్ట్ యూజ్ చేయాలి. బట్ కోడింగ్‌లో ఇది ఎగ్జాక్ట్‌గా రాదనమాట. అందుకని మ్యాథ్ కోడ్ చేయాలి అండ్ ఇమేజ్ కూడా తీసుకోవాలి. ఎన్, బి ఈక్వల్‌గా ఉండాలి. టాప్ అండ్ బాట్‌లో. అండ్ ఇంకా ఎలాంటివి వస్తాయంటే ఈ ఇన్‌లైన్ ఈక్వేషన్స్ ఎక్కడైనా రావచ్చు. పారాగ్రాఫ్‌లోనే కాదు, టేబుల్స్‌లో అయినా రావచ్చు, ఫిగర్స్‌లో అయినా రావచ్చు. ఎక్కడొచ్చినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయాలి. ఇందులో ఆ! ఇప్పుడు వి బార్ ఉంది. సో, దీనికి మీరు ఇన్‌లైన్ తీసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా పేస్ట్ అవ్వలేదు. సో, క్యార్ మ్యాప్‌లో చెక్ చేద్దాం. క్యార్ మ్యాప్ ఆర్ సింబల్స్. వి బార్‌కి ఎంటిటీ. అండ్ దట్ బోల్డ్‌లో ఉంది. కాబట్టి మీరు అది టోటల్‌గా ఇన్‌లైన్ తీసుకుంటేనే బెస్ట్.
లేదు ఇలా తీసుకోండి ఏంటది బట్ సెర్చ్ చేయాలి. ఇవన్నీ కూడా బాడీ మ్యాటర్లో మనం కోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఫ్రంట్ క్లోజింగ్ తర్వాత ఒక బాడీ ట్యాగ్ అనేది తీసుకోవాలి. బాడీ ట్యాగ్ తర్వాత సెక్షన్స్ అని చెప్పా కదా, ఈ సెక్షన్స్కి కోడింగ్ ఒక టెక్స్ట్ ఫార్మాట్లో నేను syntax.txtలో చూపిస్తాను. ఇప్పుడు సెక్షన్స్కి కోడింగ్ ఎలా చేస్తారంటే వచ్చినప్పుడు ఇది ఒక సెక్షన్ తీసుకోండి. ఇక్కడ మనకి సెక్షన్స్ అనేది హైలైట్ అయ్యాయి రెడ్ కలర్ అండ్ బార్డర్ కూడా వచ్చిందనమాట. సో ఇప్పుడు సెక్షన్స్కి కోడింగ్ సెక్ అనే ట్యాగ్ తీసుకోవాలి. ఇక్కడ ఎలా ఇచ్చారు, సెక్షన్కి వచ్చేసి ఎస్సిసి అన్న ట్యాగ్ తీసుకొని డిస్ప్ లెవెల్ తీసుకోవాలి. ఏ లెవెల్ అనేసి డిస్ప్ ఐఫన్ లెవెల్, ఏ లెవెల్ అనేసి 1. ఓన్లీ ఫస్ట్ లెవెల్కి మాత్రం డిస్ప్ లెవెల్ 1 అని ఇస్తే సరిపోతుంది. సెకండ్ నుంచి అవసరం లేదు. జస్ట్ సెక్ ట్యాగ్ మాత్రం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్రడక్షన్ వస్తుందో అప్పుడు మీరు ఎస్సిసి ఐఫన్ టైప్ ఈక్వల్ టు ఇంట్రో అనేది ఇవ్వాలి, అంటే ఇంట్రడక్షన్కి. ఓకేనా. సెక్షన్కి వచ్చేసి ఇంట్రడక్షన్కి అయితే ఇంట్రడక్షన్, ఎప్పుడైతే మీకు ఇంట్రడక్షన్ వస్తుందో అప్పుడు మీరు ఇలా ట్యాగ్ యూజ్ చేయాలి. తీసుకొని టైటిల్ ఇవ్వాలన్నమాట. టైటిల్ తీసుకొని అండ్ ఇక్కడ మిడిల్లో సెక్షన్కి మిడిల్లో ఏదైతే కంటెంట్ వచ్చిందో ఆ కంటెంట్ అంతా కూడా మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్. సో ఈ ఇంట్రడక్షన్ మీకు అవుట్పుట్లో వచ్చేసి బార్డర్ ఉంది, కలర్ ఉంది, ఎగ్జాక్ట్గా అలానే రావాలని ఏం లేదు. అది వచ్చేది బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. అండ్ సెక్షన్ అనేది క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఇంట్రడక్షన్ దగ్గర సెక్షన్ స్టార్ట్ అయింది. ఎండ్ ఎక్కడైంది, ఎక్కడైతే మరి సెక్షన్ ఫస్ట్ లెవెల్ సెక్షన్ వస్తుందో అక్కడ ఎండ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఎండ్ అయిపోయి మరి ఇంకొకసారి సేమ్ డిస్ప్ లెవెల్ 1. ఇప్పుడు ఇక్కడ సెక్ టైప్ అవసరం లేదు, జస్ట్ మెథడ్స్ ఇస్తే సరిపోతుంది. మెథడ్స్. ఓకే. ఇక్కడ చూడండి సెక్షన్, ఇది వేరే ఫైల్. ఇది బాడీ. ఇక్కడ మిడిల్లో ఈ పారాగ్రాఫ్స్ అన్ని కూడా ఏవైతే కంటెంట్ వస్తుందో ఆ కంటెంట్ అంతా ఇవ్వాల్సి ఉంటుంది. పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్ అండ్ ఇక్కడ వచ్చేసి మిడిల్లో సెక్షన్కి కోడింగ్ ఇది. అండ్ మిడిల్ ఏవైతే పారాగ్రాఫ్స్ అవన్నీ వస్తాయో అవన్నీ కోడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మరి సెక్షన్ వచ్చినప్పుడు సెక్షన్ క్లోజ్ అయిపోయి సెక్షన్ స్టార్ట్ అవుతుంది. మరి టైటిల్ తర్వాత మళ్ళీ సేమ్ పారాగ్రాఫ్స్, టేబుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అండ్ సెక్షన్ అనేది క్లోజ్ అవుతుంది. ఇలా ఇది ఫస్ట్ లెవెల్. మిడిల్లో ఎక్కడైనా మీకు ఇంకొక సెక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, వచ్చేసి ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్, సెకండ్ లెవెల్ సెక్షన్ హెడ్డింగ్స్ అన్న ఇవ్వచ్చు. అక్కడ సేమ్ సెక్షన్ కోడ్, పారాగ్రాఫ్స్ అండ్ సెక్షన్ క్లోజ్
ఎప్పుడు క్లోజ్ అవుతది? మరి ఇంకొకసారి సెకండ్ లెవెల్‌ది సెక్షన్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ క్లోజ్ అయిపోయి మరి స్టార్ట్ అవుతుంది. అక్కడ డిస్ప్లే లెవెల్ 2 అనేది అవసరం లేదు. అండ్ సెక్ టైప్ కూడా అవసరం లేదు. జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ అని ఇచ్చా ఊరికే. అలా కోడ్ తీసుకోవాలా. ఇది సెకండ్ లెవెల్ క్లోజింగ్, ఇది ఫస్ట్ లెవెల్ క్లోజింగ్. ఇలా చేయాల్సి ఉంటుంది కోడింగ్. అండ్ పారాగ్రాఫ్స్. పారాగ్రాఫ్స్‌కొచ్చేసి జస్ట్ పీ ట్యాగ్. పారాగ్రాఫ్ టెక్స్ట్. నెక్స్ట్ సెక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ ఈక్వేషన్స్. ఈక్వేషన్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. ఇన్‌లైన్ ఒకటి, నంబర్డ్, నంబర్డ్ ఈక్వేషన్ అండ్ ఇంకొకటి వచ్చేసి అన్‌నంబర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఇన్‌లైన్‌కి కోడింగ్ ఎలా ఇస్తాం? ట్యాగ్ వచ్చేసి ఇలా పారాగ్రాఫ్ మిడిల్ ఎక్కడైతే మీకు ఈక్వేషన్ ఉంటుందో అక్కడ ఈ కంటెంట్ తర్వాత స్పేస్ ఇచ్చేసి ఇన్‌లైన్‌కి కోడింగ్ ఇలా తీసుకోవాలి. ఇన్‌లైన్ ఫార్ములా. ఓన్లీ ట్యాగ్ ఇది ఇవ్వండి. ఇది ఫైల్ నేము. మనం ఫైల్ నేమ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ తీసుకుంటాం కదా, ఆ ఫైల్ నేము అండర్‌స్కోర్ ఐఈ ఇన్ లైన్ అండ్ 1, 2, 3 అలా సీక్వెన్స్ నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక పేజ్‌లో 10 ఇన్‌లైన్ ఈక్వేషన్స్ ఉన్నాయనుకోండి. సేమ్ ఫైల్ నేమ్ అండర్‌స్కోర్ 1ఈ క్యాప్స్ లాక్‌లోనే తీసుకోండి. 1ఈ 1, 1ఈ 2, 1ఈ 3, 4, 5 డాట్ జిఫ్ ఫార్మాట్ ఉండాలి. అండ్ ఇక్కడ ఇన్‌లైన్ ఫార్ములాకి ముందు మనం ఒక మ్యాథ్ కోడ్ అనేది చేయాలా. ఇప్పుడు ఎలా చేయాలో నేను మ్యాథ్ కోడ్ చూపిస్తాను. ఇక్కడ C1 అని ఉంది. ఇది నార్మల్ సి కాదు. ఇప్పుడు వాళ్ళు అక్కడ కోడ్ చేశారు కాబట్టి ఆ కోడ్‌నే నేను కాపీ పేస్ట్ చేసి చూపిస్తా. ఇది కాపీ పేస్ట్ చేసి మ్యాథ్ టూల్ అనేది ఓపెన్ చేసుకోవాలా. మ్యాథ్ టైప్ టూల్ ఓపెన్ చేసుకొని సి అనేది ఇవ్వాలి. టైప్ చేసి కంట్రోల్ ఎల్
కంట్రోల్ ఎల్ వచ్చేసి ఇది మళ్ళీ ఈ టూల్ వచ్చేసి మరి డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి. నార్మల్ సి టైప్ చేసి కంట్రోల్ ఎల్ ఫర్ సబ్స్క్రిప్ట్ 1 అప్పర్ యారో యూజ్ చేయాలి. సో ఈ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని కాపీ చేసుకొని మనం ఎప్సిలాన్లో పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను నేను. ఇది ఇంతకుముందు కాపీ చేసుకున్నది బఫర్లో సేవ్ చేసుకున్నా, ఇక్కడ పేస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ కోడ్ అనేది కాపీ చేసుకోవాలా. కంట్రోల్ సి ఎప్సిలాన్కి వెళ్ళి పేస్ట్ చేసుకోవాలా కోడ్. ఇలా వస్తుంది. వచ్చిందా? ఇది స్టార్టింగ్. అండ్ ఇక్కడ చూడండి మల్టిపుల్ కోడ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇది ఓల్డ్ ఫైల్ కాబట్టి అందులో మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా జస్ట్ ఇదంతా సెలెక్ట్ చేసుకోండి. ఒక ఎంటర్ చేసి కోడ్కి మిడిల్లో నేను ఇది పేస్ట్ చేశాను. మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా అదంతా పార్ట్ సెలెక్ట్ చేసుకొని టేబుల్ కోడ్ చేసేటప్పుడు కూడా మీరు ఇదే చేయాలి. షార్ట్ కట్స్లో ఉంది. ఆ షార్ట్ కట్స్లోది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. మీకు ఈ షార్ట్ కట్స్ లిస్ట్ ఇచ్చాను కదా, ఆ లిస్ట్ ఓపెన్ చేసి చెక్ చేయండి. నారో టు రీజన్ అని ఉంటుంది. నారో టు రీజన్ చేయడం ఇలా అది స్పేస్ ఇచ్చేసి టాప్ బాటంలో ఏదైతే మనకి ఎగ్జాక్ట్గా కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఆల్ టెక్స్ట్ నారో టు రీజన్ అని ఇచ్చి ఎంటర్ చేయండి. ఇక్కడ టాప్ అండ్ టాప్లో ఇది అప్పర్ యారో యూజ్ చేస్తే కర్సర్ అనేది ఇంకా టాప్కి వెళ్ళదు, ఎందుకంటే ఇది సపరేట్ పేజ్ అయిపోయింది. అండ్ డౌన్కి వచ్చినట్లయితే ఓన్లీ ఈ పార్ట్ వరకే న్యూ పేజ్లో వచ్చేసింది. ఆ ప్రీవియస్ ఉన్న కోడ్ అంతా కూడా మనకు కనిపించదు అనమాట. ఇప్పుడు ఇక్కడ మోడిఫికేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఇది డిలీట్ చేయాలి. టాప్ అండ్ బాటంలో ఆ గ్రీన్ కలర్లో వచ్చిన దాన్ని ఓవరాల్గా సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ట్యాబ్ అనేది ఇవ్వాలి. షిఫ్ట్ ట్యాబ్ షిఫ్ట్ ట్యాబ్ షిఫ్ట్ ట్యాబ్ అలా 4-5 టైమ్స్ ఇవ్వండి. న్యూ లైన్లో ఎక్కడైతే ట్యాబ్ స్పేసెస్ వచ్చింటాయో అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. రిమూవ్ అయిన తర్వాత ఇక్కడ ఎం కోలన్ అని ఉంది. సో ఎం కోలన్ని మనము ఎంఎంఎల్ కోలన్ అనేది చేయాల. ఓకేనా? ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము ఎం కోలన్ ప్లేస్లో ఎంఎంఎల్ ఇవ్వాలి. ఏం చేయాలా? ఏం ప్రాసెస్ చేయాలా చెప్పండి. చెప్పండి. ఏం యూజ్ చేయొచ్చు ఇక్కడ? కోలన్ ప్లేస్లో రావాలి. సో ఏం చేస్తారు మీరు? మాన్యువల్గా ఎం కోలన్ ప్లేస్లో ఎంఎంఎల్ అని టైప్ చేసుకుంటూ వెళ్తారా? ఏం చేస్తారు? ఏం చేయొచ్చు? థింక్ చేయండి. టెక్స్ట్ ఫార్మాట్లో మోడిఫికేషన్స్ చేస్తాము. దేన్ని యూజ్ చేసి చేస్తాము? ఇప్పుడు ఒక ప్లేస్లో ఏదో మిస్టేక్ ఉంది, దాన్ని కరెక్ట్ చేయాలి. హోల్ ఫైల్లో ఎక్కడైతే ఉందో ఎర్రర్, అప్పుడు ఏం ప్రాసెస్ యూజ్ చేస్తున్నారు మీరు? రీప్లేస్. ఎస్. సో ఇక్కడ మనము రీప్లేస్ అనేది చేయొచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ఆర్ ఎంటర్ ఎంఎంఎల్ కోలన్ ఎంటర్ షిఫ్ట్ 1 రీప్లేస్ అయిపోయింది. సేవ్ చేసుకోవాలి. అండ్ ఆల్ట్ ఆర్ షిఫ్ట్ ఎంటర్ షిఫ్ట్ ఎంటర్ ఎంటర్ షిఫ్ట్ ఎంటర్. ఎక్కడైతే ఇలా మిడిల్లో స్పేసెస్ ఉంటే అన్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. ఒకటే ఉంది, మల్టిపుల్ కోడ్స్ ఉన్నప్పుడు మీరు అలా చేసుకోవాలి. చేసిన తర్వాత ఇది మర్జ్ చేయాలి. ఆల్ట్ ఆర్ షిఫ్ట్ ఎంటర్ ఎంటర్ విత్లో ఏమి కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్ ఎంటర్. ఇప్పుడు ఇది మర్జ్ అయిపోతుంది. ఇలా మీరు కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్ టెక్స్ట్ విడెన్ బఫర్
ఇప్పుడు ప్రీవియస్ కోడ్ అంతా కూడా రివర్ట్ అయిపోతుంది. ఆల్టెక్స్ విడెన్ బఫర్ బ్యాక్ టు నారో టు రీజన్కి వచ్చేసి ఆల్టెక్స్ విడెన్ బఫర్. ఓకేనా? ఇందాక ఇక్కడ కోడ్ వాళ్ళు ఇచ్చారు కదా, ఇదే Ctrl+X+Y+H ఇదే కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇక్కడ అండ్ ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి? ఎస్, బోల్డ్ ఉంది. కాబట్టి మనం ఇక్కడ బోల్డ్ అనేది ఇవ్వాల. మనకి బోల్డ్ అప్లై అవ్వాలి అంటే ఇక్కడ సి ఉంది కదా, ఈ ట్యాగ్లో మనము మ్యాథ్ వేరియంట్ అనేది తీసుకోవాలి. తీసుకొని అందులో బోల్డ్ ఇటాలిక్ రెండు ఉన్నాయి. సో బోల్డ్ ఐఫన్ ఇటాలిక్. మనకి ఫర్ సపోజ్ ఓన్లీ ఇటాలిక్ కావాలనుకుంటే డిఫాల్ట్గా ఇటాలిక్ వస్తుంది. ఇటాలిక్ కావాలన్నప్పుడు అలా ఇవ్వచ్చు. లేదు బోల్డ్ కావాలంటే ఓన్లీ బోల్డ్ అయినా ఇవ్వచ్చు. రెండు కావాలన్నప్పుడు ఐఫన్ ఇచ్చేసి బోల్డ్ అండ్ ఐఫన్ ఇటాలిక్ అనేది ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఇదే కాపీ చేసి మనం చేసిన కోడ్ పేస్ట్ చేద్దాం. ఎగ్జాక్ట్గా ఉన్నాయా? ఉంది కదా. ఈ కోడ్కే మనం మ్యాథ్ వేరియంట్ అప్లై చేసాం, అందుకని బోల్డ్లో అండ్ ఇటాలిక్లో వచ్చేసింది. ఈ కోడ్ అనేది ఇన్లైన్ దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మిడిల్లో ఇన్లైన్ ఫార్ములా ట్యాగ్ తీసుకొని MML:math డిస్ప్లే ఈక్వల్ టు మనకి డిఫాల్ట్గా కోడ్ కాపీ పేస్ట్ చేసుకున్నప్పుడు ఎప్సిలాన్లో బ్లాక్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ బ్లాక్ అని వస్తుంది. అక్కడ మనము ఇన్లైన్ చేస్తున్నా కాబట్టి ఇన్లైన్ అనేది ఇవ్వాలి. అండ్ ఆ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ నేను ఎండ్ చేసేస్తున్నా MML:math. ఎందుకు ఇక్కడ ట్యాగ్ ఇచ్చానంటే ఇక్కడ మీరు ఏదైతే మ్యాథ్ కోడ్ చేస్తారో ఆ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అండ్ ఎండింగ్లో జిఫ్ ఇలా తీసుకోవాలి. అది ఇన్లైన్ అన్నమాట. నెక్స్ట్ నంబర్డ్ ఈక్వేషన్. ఇక్కడ పారాగ్రాఫ్ మిడిల్లో ఈక్వేషన్స్ వచ్చాయన్నమాట. ఈ ఈక్వేషన్కి ఒక పర్టికులర్ వాల్యూ అనేది వచ్చింది. చూడండి ఇక్కడ 3 ఉంది, 2 3 1 అలా వచ్చాయన్నమాట. 2 3 4 5 అంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అంటే దాని పర్టికులర్ ఈక్వేషన్కి ఒక నెంబర్ అనేది ఇచ్చారనమాట. సో అది నంబర్డ్ ఈక్వేషన్. ఎప్పుడైతే నంబర్ వస్తుందో అప్పుడు దాన్ని మనం నంబర్డ్ ఈక్వేషన్ తీసుకోవాలి. ఇప్పుడు నెంబర్ రాకుండా బ్రేసెస్లో ఓన్లీ ఈక్వేషన్ వచ్చింది అనుకోండి, ఇలా సెంటర్లో నంబర్డ్ కానీ లేదంటే అన్నంబర్డ్ కానీ దేనికైనా కూడా ఇలా సెంటర్లోనే వస్తుంది. టాప్ అండ్ బాటంలో స్పేస్ ఉంటుంది, సెంటర్ అలైన్మెంట్లో ఉంటుంది అనమాట. అప్పుడు దాన్ని కోడింగ్ వచ్చేసి మనము డిస్ప్ ఫార్ములా కింద తీసుకోవాలి. ఇది వచ్చేసి కోడ్ రిమూవ్ చేసేస్తున్నా. నంబర్డ్ ఈక్వేషన్కి అన్నంబర్డ్ ఈక్వేషన్కి రెండింటికి సేమ్ కోడే, బట్ ఈ లేబుల్ అనేది ఉండదు. ఈక్వేషన్ నెంబర్ 1 ఇక్కడ ఐడిలో E1 E2 అలా ఇచ్చారు, మీరు అదానే సేమ్ అదే ఫాలో అవ్వాలి. సేమ్ ఎండింగ్లో ఇదే కోడ్. అంటే ఇక్కడ మిడిల్లో మ్యాథ్ కోడ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి బ్లాక్, డిఫాల్ట్గా బ్లాకే వస్తుంది. సో మీరు అదే యూజ్ చేయొచ్చు.
ఇప్పుడు ఈ ఈక్వేషన్ చేసి చూపిస్తా. ఇక్కడ వచ్చేసి 2 ఉంది వాల్యూ. కాబట్టి మీరు ఇక్కడ ఐడి వచ్చేసి 2 అని ఇవ్వాలి అండ్ లేబుల్‌లో కూడా 2 అనేది ఇవ్వాలి. ఈ బ్రేసెస్‌లో వచ్చిన వాల్యూస్‌ని మనము కోడ్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాథ్ కోడ్ చేయాల్సిన అవసరం లేదు. లేబుల్ ట్యాగ్‌లో ఇవ్వాలి. అండ్ ఇది మాత్రమే ఈ ఈక్వేషన్ మాత్రమే మనము మ్యాథ్ కోడ్‌లో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది ఫ్రాక్షన్ అన్నమాట. సో ఫ్రాక్షన్‌కి కంట్రోల్ ఎఫ్ ఇలా అయినా యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ టెంప్లేట్స్ ఉంటాయి. ఫ్రాక్షన్ అండ్ రెడికల్ టెంప్లేట్స్ అని ఉంటాయి. సో మీరు చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది రేషనల్ సింబల్స్. ఇక్కడ వచ్చేసి స్పేసెస్ అండ్ ఎక్లిప్సెస్, ఎంబాలిష్మెంట్స్ అలా డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి. సో మీరు అక్కడ కర్సర్ తీసుకెళ్తే ఎగ్జాక్ట్‌గా చూపిస్తది అనమాట. ఇది కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాలా. అండ్ బ్రేసెస్ కావాలంటే డిఫరెంట్ బ్రేసెస్ ఇందులో ఉంటాయి. ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రాక్షన్ అన్నమాట. మనకి ఇక్కడ చూడు కంట్రోల్ ఎఫ్. నేను అదే యూజ్ చేశాను. కంట్రోల్ ఎఫ్, కంట్రోల్ ఎఫ్, ఎల్ అండ్ డి. అండ్ ఇక్కడ కూడా క్యాప్స్‌లో ఉంది. సో ఫార్మాట్‌కి వెళ్ళి స్టైల్‌లో ఉంది ఆప్షన్. డిఫైన్‌కి వెళ్ళండి. ఇక్కడ మనకి ఇటాలిక్ బోల్డ్ అనేది వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని బోల్డ్ అని ఓకే చేయండి. ఓకే. ఈక్వల్ టు ఎఫ్ ప్రెస్ చేయండి. అండ్ బ్రేసెస్‌లో ఇక్కడ బ్రేసెస్ ఉన్నాయి కదా! ఈ బ్రేసెస్ తీసుకోండి. కీబోర్డ్ బ్రేసెస్ యూజ్ చేయకండి. అండ్ మరి వన్ మోర్ టైమ్ ఫ్రాక్షన్ కంట్రోల్ ఎఫ్, క్యూ. ఇది క్యూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రైమ్ ఉంది చూడండి. అది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవాలి. ఇది రైట్ సైడ్ ఉంది. సో ఇది క్లిక్ చేయండి. అండ్ కంట్రోల్ హెచ్ ఫర్ సూపర్ స్క్రిప్ట్ 2 అండ్ డౌన్ యారో ప్రెస్ చేయండి. జీ డి అండ్ కంట్రోల్ హెచ్ ఫర్ సూపర్ స్క్రిప్ట్ 3 డౌన్ యారో, రైట్ యారో. సో ఇలా మీరు కోడ్ అనేది తీసుకోవాలా. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి చేసి
ఇక్కడ మిడిల్‌లో ఇలా కోడ్ పేస్ట్ చేసినట్టయితే మల్టిపుల్ లైన్స్ ఉంటది కాబట్టి మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ఫస్ట్ నారో టు రీజన్ చేసుకోండి. ఆల్ టెక్స్ట్ నారో టు రీజన్ అండ్ ఎంటర్. పేస్ట్. ఇది రిమూవ్ చేయండి. మ్యాథ్ టైప్ ఎండ్ అండ్ టాప్‌లో ట్రాన్స్‌లేటర్ అని ఉంటదిగా గ్రీన్ కలర్‌లోది డిలీట్ చేయండి. ఇప్పుడు ఓవరాల్‌గా సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ డౌన్ యారో, ఆల్ట్ డౌన్ యారో, ఆల్ట్ డౌన్ యారో సెలెక్ట్ చేసి షిఫ్ట్ ట్యాబ్ అని ఇవ్వండి. ఇక్కడ మిడిల్‌లో స్టార్టింగ్‌లో స్పేసెస్ ఉన్నాయి కదా! ఆ స్పేసెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. షిఫ్ట్ ట్యాబ్. ఒక ఎక్కువ లైన్స్ ఉన్నప్పుడు ఒక 10 టైమ్స్ అలా చేయండి. ఎక్కడున్నా కూడా రిమూవ్ అయిపోతుంది. అండ్ టాప్‌కెళ్ళి ఆల్ట్ ఆర్ షిఫ్ట్ ఎంటర్, షిఫ్ట్ ఎంటర్, షిఫ్ట్ ఎంటర్. ఏం అవసరం లేదులెండి. మర్జ్ చేసేసేయండి షిఫ్ట్ 1. ఆల్ట్ ఆర్ షిఫ్ట్ ఇలా మర్జ్ చేయాలి. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. ఎక్కడైతే ఇక్కడ ఎల్ అండ్ డి అని వచ్చాయి కదా! ఇక్కడ మనము మ్యాథ్ వేరియంట్ తీసుకుందాం. మ్యాథ్ వేరియంట్ వచ్చేసి బోల్డ్. ఓవరాల్ రోకే ఇచ్చి చూద్దాం ఎలా వస్తుందో. ಹಲೋ ಅಲ್ಲೇ ಇದ್ದೀರಾ? ಹೌದಾ? ಒಂದು ನಿಮಿಷ ನಾನು ಅವ್ರಿಗೆ ಕಾಲ್ ಮಾಡ್ತೀನಿ ಬರ್ತಾರೆ ಕೆಳಗಡೆ. ಹಾಂ 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 హలో కొరియర్ వచ్చింది పోయి తీసుకో కింద. సరే అంట. లేదు పే చేసినాను. ఇచ్చిన ఉంటా. సేమ్ ఇదే కాపీ చేసి పేస్ట్ చేసి చెక్ చేద్దాం. ఇలా వస్తుంది. అండ్ ఇటాలిక్స్ కూడా ఉన్నాయి. సో అలా కోడ్ చేయాలి.
ఇక్కడ నేను ఓవరాల్‌గా రో వస్తుంది కదా! ఆ రోకి మ్యాథ్ వేరియంట్ ఇచ్చాను. వాళ్ళు జస్ట్ ఎగ్జాక్ట్ ఎక్కడైతే ప్లేస్ ఉందో ఆ లెటర్స్‌కి అన్నింటికి వాళ్ళు మ్యాథ్ వేరియంట్ బోల్డ్, ఇటాలిక్ అని ఇచ్చారనమాట. హ్మ్. ఇది ఇలా నంబర్డ్‌కి, అన్నంబర్డ్‌కి రెండిటికి గూడా కోడ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది. బట్ కాకపోతే ఎంఎంఎల్ అనేది ఇవ్వాలి. నేను ఇవ్వలేదక్కడ. రీప్లేస్ చేసుకోవాలి. సేమ్ ఇదే కోడ్. సేమ్ అన్నమ్మాడికి కూడా సేమ్ అదే కోడింగే ఉంటుంది. బట్ ఇక్కడ లేబుల్ ట్యాగ్ అనేది రాదు. ఐడి కూడా ఏం అవసరం లేదు. ఇక్కడెక్కడ లేవు చూయించడానికి. సేమ్ అదే ఫార్మాట్‌లోనే బట్ లేబుల్ అనేది రాదు అంతే. హుహు. యూఈ అని ఇవ్వండి. సీక్వెన్స్ నంబరింగ్. సో, ఇది ఈక్వేషన్స్. అండ్ లిస్ట్. లిస్ట్స్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. నంబర్డ్ అండ్ అన్‌నంబర్డ్. నంబర్డ్ లిస్ట్ అంటే 1, 2, 3 ఏబీసీడీ, లోయర్ ఆల్ఫా, రోమన్ నంబర్స్ ఏవైనా రానియండి. అది నంబర్డ్ లిస్ట్ కింద తీసుకోవాలి. సరే ఇది వేరేది. అది వేరే ప్రాజెక్ట్.
లిస్ట్ అని చెప్పే కదా. సో లిస్ట్ దగ్గర మనము ఇలా కోడ్ చేయాల. ఇలా ఏవైనా నంబర్స్ ఇలా వచ్చాయనుకోండి, సో వాటికి మనము కోడ్ ఇలా ఇవ్వాలా. ఇలా కోడ్ చేయాల్సి ఉంటుంది. లిస్ట్ 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 టైప్ లిస్ట్ తీసుకోవాలి. లిస్ట్ లిస్ట్ టైప్ ఈక్వల్ టు నంబర్ లిస్ట్ ఐటమ్. ఎగ్జాంపుల్ లేబుల్ సారీ అవసరం లేదు. పి పారాగ్రాఫ్ మార్చేసేయాలి అండ్ లిస్ట్ ఐటమ్ క్లోజ్. మీకు అవుట్పుట్లో డిఫాల్ట్గా నంబర్ అని ఇక్కడ లిస్ట్ టైప్లో ఇచ్చి ఉంటాం కాబట్టి లిస్ట్ ఐటమ్ ఈచ్ ఐటమ్ దగ్గర సీక్వెన్స్ నంబరింగ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలా ఎన్ని ఉంటే అన్ని లేబుల్ అవసరం లేదు. ఎండింగ్లో లిస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లిస్ట్ అనేది ఎండ్ చేయాలి. ఇది నంబర్డ్ లిస్ట్. సేమ్ ఇలాగే ఇక్కడ ఏదైతే అది నంబర్ అయితే నంబర్ తీసుకోండి, లేదు లోయర్ ఆల్ఫా అంటే డాక్యుమెంట్ ఎక్కడ
లేదు. ఎక్కడో ఉన్నది నాకని గుర్తు రావట్లేదు. నంబర్ ఉంటే నంబర్ తీసుకోండి. లేదు అంటే అప్పర్ ఆల్ఫా అండ్ లోయర్ ఆల్ఫా అండ్ లోయర్ రోమన్. సేమ్ అలాగే అప్పర్ రోమన్. ఇలా ఏది అంటే అది ఇవ్వాలి లిస్ట్ టైప్లో. అండ్ నంబర్డ్ అన్నంబర్డ్ లిస్ట్. ఇక్కడ వచ్చేది బుల్లెట్ లిస్ట్ వస్తుంది అనమాట. ఇందాక చూపించే కదా ఇక్కడ ఆట్రిబ్యూట్స్లో ఇది బుల్లెట్స్ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ డిఫరెంట్గా ఏదైనా వచ్చాయి, 1 బ్రేస్ 2 బ్రేస్ అలా డిఫరెంట్గా వచ్చినప్పుడు మీరు నన్ను అనేది తీసుకోవచ్చు. కొన్ని నన్ను ఉంటుంది అంటే అలా ఇక్కడ బుల్లెట్స్ లేకున్నట్లా కొంచెం రైట్ సైడ్ ఉంటుంది అనమాట కంటెంట్. ఓన్లీ కంటెంట్ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయి ఉంటుంది. వాటికి ఏమి కూడా లేబుల్స్ అనేది ఉండదు. అలాంటి వాటికి నన్ను అనేది తీసుకోవాలి మీరు. సో ఇది లిస్ట్. అండ్ టేబుల్ కోడింగ్. టేబుల్స్ వచ్చినప్పుడు కోడింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి టేబుల్ వ్రాప్ అనేది తీసుకోవాలి. పొజిషన్ ఈక్వల్ టు ఫ్లోట్ అండ్ ఐడి. ఏం ఐడి? టేబుల్ ఐడి. సో T1 అంటే టేబుల్ 1. టేబుల్ వ్రాప్ అండ్ ఎగ్జాంపుల్ టేబుల్ ఒకటి చూస్తే ఇక్కడ ఉంది టేబుల్. నార్మల్గా టేబుల్స్ వచ్చేసి HTMLలో 3 కాలమ్స్ కంటే అబోవ్ ఉన్నట్లయితే అవి నార్మల్గా ఇమేజ్ కోడ్ తీసుకునే వాళ్ళము. ఇక్కడ వచ్చేసి అది ఎన్ని కాలమ్స్ అన్న 50 ఉండని మనం కోడ్ చేయాల్సిందే. సో నేను టేబుల్ కోడ్ ఎలా చేయాలో ఇక్కడ చెప్తాను ఈజీ వేలో. మీరు కాపీ పేస్ట్ అవన్నీ చేయాలంటే కూడా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్. సేమ్ అదే రీడర్లోనే కాపీ చేసుకొని
కాపీ టు క్లిప్ బోర్డ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నార్మల్‌గా మీరు కాపీ పేస్ట్ చేసుకొని వాటికి బాబా! టేబుల్స్ అవన్నీ మీరు ఎలా ఇస్తారు? సేమ్ అలాగే ఇక్కడ కూడా నారో టు రీజన్ చేసుకోండి. ఆల్ టెక్స్ట్ నారో టు రీజన్. ఎంటర్, పేస్ట్. ఇది క్యాప్షన్ అనమాట. సో, అది వదిలేసేయండి. అండ్ ఇక్కడ రెఫరెన్స్, ఫైర్ కంటెంట్ అలా ఇదొక కాలము అండ్ ఇదొక డిఫరెంట్ కాలమ్స్. అంటే టీ హెడ్‌లో ఉన్నాయి అన్నమాట ఇవన్నీ గూడా. డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ ఫస్టు కాలమ్‌కి మిడిల్‌లో ఒక ట్యాబ్ స్పేస్ అనేది మనము ఇవ్వాలి. ఇక్కడ ఉంది కదా! ఈ స్పేస్ అనేది రిమూవ్ చేసేసి ట్యాబ్ అని ఇవ్వండి. ఫైర్ తర్వాత ఫైర్ కంటెంట్స్ స్పేస్ రిమూవ్ చేసి ట్యాబ్ ఇవ్వండి. నెక్స్ట్ కాలమ్‌లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్పేస్ రిమూవ్ చేసి ట్యాబ్ ఇవ్వాలి. అది కాలమ్‌కి చెక్ చేసుకొని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కోఎఫిషియంట్ అండ్ ఎక్స్‌పోనెంట్. ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఫాంట్స్ ఉన్నదన్నమాట. సో, ఇక్కడ ఫాంట్స్ దగ్గర 1963 అని ఉంది. ఫస్ట్ రోస్ అన్నీ కూడా ఎంటర్ చేస్తాం. 2/3 ఎంటర్. నేను ఈజీగా ఫైండ్ అవుట్ అవ్వడానికి ఈ డిజిట్ సెర్చ్ చేస్తున్నా. 0.53. నెక్స్ట్ 2/3 అంటే ఇక్కడ నంబర్స్ ఉన్నాయి. 7 to ఇట్లా మీరు సెట్ చేసుకోవాలి కంటెంట్. డిజిట్ ప్రతి చోట ఇంకా డిజిటే ఉంది కాబట్టి ఎక్కడైతే నేమ్ ఉంటుందో అక్కడ నేను ఎంటర్ చేసేస్తున్నా. మీరు ఇలా కంటెంట్ అనేది సెట్ చేసుకోవాలా. ఇక్కడ సరిగ్గా రాలేదు కానీ నార్మల్గా అయితే ఎగ్జాక్ట్గా టేబుల్ ఎట్లా ఉందో అలా కాపీ పేస్ట్ అవుతుంది. అది పీడిఎఫ్ని బట్టి ఉంటుంది. ఒకసారి ఇమేజ్ పీడిఎఫ్స్ కూడా వస్తుంటాయి. ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఇది ఫుట్ నోట్, టేబుల్ ఫుట్ నోట్. ఇక్కడ వచ్చేసి ట్యాబ్స్ ఇచ్చారు. సో, ఇప్పుడు కాలం ఎంటర్ చేశారు రోకి. కాలంకి మిడిల్‌లో ట్యాబ్స్ ఇవ్వాలి. స్పేస్ రిమూవ్ చేసి ట్యాబ్స్ ఇవ్వాలి. స్పేస్ రిమూవ్ చేసి ట్యాబ్. స్పేస్ రిమూవ్ చేసి ట్యాబ్. ఇక్కడ కూడా సారీ ఇక్కడ ట్యాబ్ అవసరం లేదు. ఇక్కడ ఇవ్వాలి.
మేబీ ఇది కూడా డిఫరెంట్ ఉండొచ్చు. కొంచెం చేస్తూ ఉంటే మీకే ఐడియా వస్తుంది. ప్రజెంట్‌కి ఇవి అవసరం లేదులేండి. అవి చాలు. సో, ఇలా రోస్ అండ్ కాలమ్స్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది కామన్‌గా కాపీ పేస్ట్ చేసుకోండి టేబుల్ కోడ్ చేసినప్పుడు. అక్కడి నుంచి అక్కడి వరకు. ఆల్టెక్స్ విడెన్ బఫర్ చేస్తున్నా. ఇక్కడ టేబుల్ 2 ఉంది. సో, ఈ టైటిల్ తీసుకొని జస్ట్ క్యాప్షన్ టైటిల్‌లో ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి టేబుల్ 2 అండ్ ఇది కంపల్సరీగా ఇవ్వాలి. అది క్లయింట్ రిక్వైర్మెంట్. ఇక్కడ ఎంటిటీ ఇచ్చాం కదా అది. ఇప్పుడు డివైడ్ చేద్దాం. ఇది కూడా జస్ట్ కాపీ పేస్ట్. ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని అన్నమాట. ఎన్ని 9 కాలమ్స్ ఉన్నాయి కదా, సారీ 6 ఉన్నాయి. ఇక్కడ 6 తీసుకోవాలి. ఇక్కడ టీ హెడ్ టీఆర్ సేమ్ ఇందులో హెచ్టిఎంఎల్ కోడింగ్ ఎలానో అలానే ఉంది. ఇక్కడ ట్యాబ్స్ ఇచ్చాం కదా, ఫస్ట్ ఈ ట్యాబ్ ప్లేస్లో ఆల్ట్ ఆర్ ట్యాబ్ ఎంటర్ విత్ ప్లేస్లో ఇక్కడ మనము ఫస్ట్ క్లోజింగ్ టీడీ ఇవ్వాలి, తర్వాత ఓపెనింగ్ టీడీ అండ్ ఎంటర్ షిఫ్ట్ 1. ఇక్కడ మళ్ళీ ఆల్ట్ ఆర్ షిఫ్ట్ ఎంటర్ ఎంటర్. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో టీడీ అండ్ టీడీ ఇచ్చాం కదా, క్లోజింగ్ అండ్ ఓపెనింగ్. ఇక్కడ మిడిల్లో టీడీ క్లోజింగ్ తర్వాత టీ రో అనేది వస్తుంది, టీఆర్ రో, సరే టీఆర్ అని ఇచ్చి క్లోజింగ్ టీఆర్ అండ్ షిఫ్ట్ ఎంటర్ టీఆర్ ఓపెనింగ్ అండ్ షిఫ్ట్ ఎంటర్. ఇక్కడ మాత్రమే మీరు సెకండ్ స్టెప్లో మాత్రమే షిఫ్ట్ ఎంటర్ అనేది ఈచ్ ట్యాగ్కి ఇవ్వాలన్నమాట. ఫస్ట్ స్టెప్లో అవసరం లేదు టీడీ ప్లేస్లో. అండ్ ఎంటర్ షిఫ్ట్ 1 ఆల్ట్ డౌన్ యారో ఎక్స్ట్రా ట్యాగ్స్ ఉంటాయి కట్ చేసేసి పేస్ట్ చేసుకోండి. ఆల్టెక్స్ విడెన్ బఫర్ టేబుల్ కోడింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది ప్రాక్టీస్ చేయాలా, ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి టీ హెడ్ ఉంది, సో టీ హెడ్ ట్యాగ్ తీసుకోండి. అండ్ ఈ టీఆర్ తర్వాత టీ హెడ్ అనేది క్లోజ్ అయిపోయి టీ బాడీ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఎండింగ్లో టీ బాడీ క్లోజ్ అవుతుంది. సేమ్ అదే కోడింగే ఉంది, చెక్ చేస్తాం. అండ్ టేబుల్ క్లోజింగ్ అండ్ టేబుల్ ర్యాప్ క్లోజింగ్. ఈ టేబుల్ ట్యాగ్ ఎక్కడ వచ్చింది అంటే క్యాప్షన్ తర్వాత టేబుల్ ఫ్రేమ్ హెచ్ సైడ్స్ అని ఉంది. సో ఆ ప్లేస్లో మనము టేబుల్ ట్యాగ్ యూస్ చేస్తాం. అందుకనే ఫస్ట్ టీ బాడీ క్లోజింగ్ తర్వాత టేబుల్ క్లోజింగ్ అండ్ టేబుల్ ర్యాప్ క్లోజింగ్ తీసుకోవాలి. ఇలా టేబుల్ కోడింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలా టేబుల్ అంటే స్టార్ అని ఇచ్చింటాను. టైటిల్ టేబుల్ టైటిల్ ఇవ్వాలి. ఇక్కడ కూడా T1 అలాగే ఇవ్వాలి. ఇది ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ కోడింగ్ ఇలా ఇవ్వాలి. సో నేను ఇదంతా రిమూవ్ చేస్తా. ఇప్పుడు జస్ట్ సింటాక్స్లో ఇచ్చాను అనమాట. అంతా రిమూవ్ చేసేసా.
అండ్ ఇక్కడ టేబుల్ క్లోజింగ్ తర్వాత ఫుట్ నోట్ అనేది వస్తుంది. టేబుల్ వ్రాప్ ఫుట్ ట్యాగ్ తీసుకోవాలి, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. ఇందులో ఇక్కడ మనము ఎఫ్ఎన్ పారా ట్యాగ్ అంట. కరెక్ట్, పారా ట్యాగ్ వస్తుంది. పారా ట్యాగ్. ఇలా ఓన్లీ టెక్స్ట్ వచ్చినప్పుడు మాత్రం మీరు నిఖిత ఏ నిఖిత ఏమైనా డౌట్ ఉందా? ఈ టేబుల్కి ఫుట్ నోట్లో జస్ట్ ఒక పారాగ్రాఫ్ లాగా వచ్చిందనమాట. నోటు సోర్స్ అలా ఏదైనా వచ్చినప్పుడు మనము జస్ట్ టేబుల్ వ్రాప్ ఫుట్ ట్యాగ్ తీసుకొని అందులో ఒక పారా ట్యాగ్లో ఆ కంటెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొన్ని సార్లు ఎలా వస్తాయంటే 1 2 3 అలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫుట్ నోట్స్ అని చెప్పా కదా, సేమ్ అలాగే ఏబిసిడీలు లేదంటే సమ్ సింబల్స్ స్టార్ అని టేబుల్ 1లో చెక్ చేద్దాం ఏమైనా అలా వచ్చాయేమో. ఇందులో కూడా లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక టేబుల్ ఉందనమాట. సో ఈ టేబుల్కి ఒక లేబుల్ కానీ అండ్ టేబుల్ టైటిల్ కానీ ఏమీ లేదనమాట. ఇది కూడా టేబులే, బట్ ఇన్లైన్ టేబుల్ అండ్ నంబర్ టేబుల్. టేబుల్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి అనమాట, నంబర్ టేబుల్ అండ్ అన్నంబర్ టేబుల్. సో ఇది కూడా టేబుల్ కూడా చేయాలి, బట్ కాకపోతే క్యాప్షన్ లేబుల్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ఫార్మల్ టేబుల్ అని కూడా అంటారు. ఇందులో లేదు. ఇక్కడ చూడండి, ఇలా టేబుల్కి బాటంలో ఇవి టేబుల్ ఫుట్ నోట్స్ అనమాట. ఏబిసి అని వచ్చింది. సమ్ టైమ్స్ సింబల్స్ వస్తాయి, స్టారు అలా డిఫరెంట్గా వస్తుంటాయి సింబల్స్. వీటికి లింక్స్ అనేది ఉంటాయి టేబుల్స్లో. ఇక్కడ చూడండి ఏబిసి, ఇక్కడ టీ హెడ్లో సూపర్ స్క్రిప్ట్లో ఏబిసి ఇలా వచ్చాయన్నమాట. వీటికి టేబుల్ ఫుట్ నోట్ లింక్స్ అనమాట ఇవి. ఫస్ట్ ఇలా ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు కోడింగ్ వచ్చేసి ఎఫ్ఎన్ గ్రూప్ తీసుకొని ఆ ఎఫ్ఎన్ గ్రూప్లో ఎఫ్ఎన్ ట్యాగ్ ఈచ్ ఫుట్ నోట్కి ఎఫ్ఎన్ ఐడి ఈక్వల్ టు టేబుల్ నెంబర్ 1 అంటే ఏ టేబుల్ ఆ టేబుల్ నెంబర్ అండ్ F1.
అండ్ లేబుల్‌లో ఏ లేబుల్ అండ్ కంటెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెకండ్ ఫుట్ నోట్ సేమ్ టేబుల్లోనే కాబట్టి 1 1 అనే ఇచ్చాం. అండ్ బి సి అండ్ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ ఇందులో ఏవైనా కానీ ఇటాలిక్స్ కానీ బోల్డ్ కానీ లేదంటే ఎంటిటీస్ కానీ సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ ఏవైనా రాని ఇవ్వాల్సిందే. ఈ పారాగ్రాఫ్ తర్వాత ఎఫ్ఎన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇలా టేబుల్ ఫుట్ నోట్స్ పారాగ్రాఫ్ వచ్చినప్పుడు ఓన్లీ ఇలా కోడ్ చేయాలి. అండ్ ఇలా లేబుల్స్ వచ్చినప్పుడు ఇలా కోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ జనరల్ ఫుట్ నోట్స్ అని చెప్పాయి కదా, వాటి కూడా సేమ్ ఇదే, బట్ సేమ్ అదే కోడింగే. ఆ కోడింగ్లో ఎలా అయితే చేస్తామో అది బ్యాక్ మ్యాటర్లో ఇస్తామన్నమాట. టేబుల్ ఫుట్ నోట్స్ మాత్రం ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లోనే ఇవ్వాలి. ఇది ఫుట్ నోట్స్, టేబుల్ ఫుట్ నోట్స్. ఇది టేబుల్. అంటే ఫిగర్స్, ఫిగర్ కోడింగ్ వచ్చేసి ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఫిగర్ ఉందన్నమాట. ఈ ఫిగర్కి లేబుల్ ఉంది అండ్ ఇక్కడ టైటిల్ ఉంది. సో ఫిగ్ ఐడి ఈక్వల్ టు F1 అండ్ ఫిగ్ టైప్ ఇవ్వాల. ఫిగ్ టైప్ ఈక్వల్ టు ఫిగర్ అండ్ పొజిషన్ ఈక్వల్ టు ఫ్లోట్. డిఫాల్ట్గా ఫ్లోట్ అని ఇవ్వాలి. అండ్ ఫిగ్ క్లోజ్, ఈ ట్యాగ్ మిడిల్లో లేబుల్ ఏదైతే ఉందో ఆ లేబుల్ ఇవ్వాలి. స్పెల్ మిస్టేక్స్ వస్తుంటాయి టైప్ చేసినప్పుడు. సో మీరు టైప్ చేయకుండా మ్యాక్సిమం కాపీ పేస్ట్ చేసుకోవడానికి చూడండి ఫస్ట్ టైం. ఇక్కడ ఫిగ్ 1, నెక్స్ట్ క్యాప్షన్ పారా క్యాప్షన్ టైటిల్ ఏదైతే వస్తుందో క్యాప్షన్ టైటిల్ అది ఇవ్వాలి. ఓకేనా. లేబుల్ అండ్ క్యాప్షన్ టైటిల్ కోడ్ చేస్తాం. ఇక్కడ ఇమేజ్ ఉంది, ఇమేజ్కి కూడా కోడ్ చేయాలి కదా. ఈ క్యాప్షన్ తర్వాత గ్రాఫిక్ అనే ట్యాగ్ తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చారు కదా వాళ్ళు, గ్రాఫిక్ xlink : href ఈక్వల్ టు ఫైల్ నేమ్ అండర్స్కోర్ ఫిగర్ కాబట్టి F1 అండ్ డాట్ జిప్ ఫార్మాట్లో సేవ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. డాట్ జిప్ ఫార్మాట్లో కోడ్ చేయాలి. ఇవి ఫిగర్స్కి కోడింగ్ ఇలా చేయాలి. అండ్ ఇక్కడ గ్రాఫిక్ ట్యాగ్ తీసుకున్నాం కాబట్టి అండ్ గ్రాఫిక్ ట్యాగ్లో ఫిగర్కి ఒక నేమింగ్ అనేది ఇచ్చామన్నమాట. సో ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ని మనము ఫోటోషాప్లో ఇక్కడ స్నాప్షాట్ టూల్ ఉంటుంది, క్లిక్ చేసి ఈ ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్గా క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసి ఫోటోషాప్ అనేది ఓపెన్ చేయాలి. ఫోటోషాప్ ఓపెన్ చేసి మనం ఫైల్ చేసిన ప్లేస్లో ఇక్కడ డాట్ జిఫ్ అని ఎలా సేవ్ చేశారు, సో యాజ్ ఇట్ ఈజ్ మనం కూడా మీరు కోడ్ చేసేటప్పుడు ఇన్పుట్
పీడిఎఫ్ ఫైల్ ఇక్కడ ఉండాలి అండ్ అవుట్పుట్లో మీరు చేసిన ఎక్స్ఎంఎల్ ఫైల్ అండ్ ఇమేజెస్ ఉండాలి. నేను ఇదే పాత్లోనే ఇక్కడే సేవ్ చేస్తున్నా జిప్ ఫైల్, సారీ ఇమేజ్. ఇక్కడ కంట్రోల్ ఎన్, ఫోటోషాప్లో ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత కంట్రోల్ ఎన్ ఇవ్వాలి, ఎంటర్. నెక్స్ట్ కంట్రోల్ వి, అది ఇమేజ్ ఏదైతే ఉందో క్రాప్ చేసినది ఫోటో పీడిఎఫ్లో అది ఇక్కడ పేస్ట్ చేయాలి, కంట్రోల్ వి. పేస్ట్ అయిన తర్వాత 4 సైడ్స్ ఎంప్టీ స్పేసెస్ ఉన్నాయి, సో అవి రిమూవ్ చేసుకోవాలి. ఆల్ట్ ఐ ఆర్ ట్రిమ్ చేయాలి. ట్రిమ్ అంటే 4 సైడ్స్, టాప్ బాటము లెఫ్ట్ అండ్ రైట్లో స్పేసెస్ ఏవైతే ఉంటాయో అవి రిమూవ్ అయిపోతాయి, ట్రిమ్ చేస్తుంది. ఎంటర్. ఇలా ట్రిమ్ చేసిన తర్వాత సేవ్ చేసుకోవాలి ఆ ఫైల్. ఈ పాత్ ఎక్కడైతే ఇమేజెస్ ఎక్స్ఎంఎల్ ఫైల్ చేశారో అదే పాత్లోనే మీరు ఇమేజెస్ అనేది సేవ్ చేసుకోవాలి. సేవింగ్ ఏంటి, కంట్రోల్ ఎస్. ఫోటోషాప్ కమాండ్స్ వేరు, ఎప్సిలాన్ కమాండ్స్ వేరు, అండ్ మ్యాథ్ టూల్ ఉంది కదా, మ్యాథ్ టైప్ టూల్ కమాండ్స్ వేరు. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు గుర్తుంటాయి, లేదు అంటే అస్సలు ఏం గుర్తుండవు. ఫస్ట్ టైము ఇక్కడ పాత్ అనేది కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి, కంట్రోల్ వి, ఎంటర్. ఈ పాత్లోనే ఇంక అన్ని ఇమేజెస్ అన్నీ కూడా సేవ్ అవుతూ ఉంటాయి. సో ఫైల్ నేమ్ ఏదైతే ఉందో, ఫర్ సపోజ్ ఇది ఫైల్ నేము _F1, ఫార్మాట్ వచ్చేసి జిప్ ఫార్మాట్, అండ్ సేవ్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాం, రీఫ్రెష్ చేద్దాం, వచ్చిందా? ఫస్ట్ టైం మీరు సేవ్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, సేమ్ పాత్లో ఇమేజెస్ వస్తున్నాయా లేదా అని. మరి ఎక్కడైనా మిస్ అయినాయి అనుకోండి, మళ్ళీ క్రాప్ చేయాలి. 1 or 2 ఇమేజెస్ మీన్స్ వీ కెన్ క్రాప్ ఇట్ ఈజీలీ. 100 ఇమేజెస్ మీన్స్ ఇట్ విల్ వెరీ డిఫికల్ట్. అలా ఇమేజెస్ అనేది క్రాప్ చేసుకోవాలి. కోడింగ్ వచ్చేసి ఫిగర్స్కి ఇలా కోడ్ చేయాలి, ఫిగర్స్కి కోడింగ్ ఇలా చేయాలి. అండ్ ఇమేజ్ సేవ్ చేసాం కదా, ఆ ఇమేజ్కి నేమింగ్ ఇక్కడ ఏదైతే ఇచ్చింటామో సేమ్ అదే నేమ్ ఉండాలి. ఇక్కడ ఫైల్లో ఒక నేము, మీరు సేవ్ చేసినప్పుడు ఒక నేము అలా ఇస్తే అది రాంగ్. అది ఎర్రర్లా రిపోర్ట్ అనేది మరి క్లయింట్ మీకు పంపిస్తారు. ఎక్కువ ఎర్రర్స్, అక్యురసీ అనేది కరెక్ట్గా ఉండాలి. అక్యురసీ లేదు అంటే క్లయింట్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తారు. మరి మీ ఇష్టం, ఎంత కేర్ఫుల్గా చేస్తే అంత మంచిది మీకే. ఇవి టేబుల్స్ అండ్ ఫిగర్స్. మ్యాథ్ కోడ్ కంప్లీట్ అయింది, ఇంకా పారాగ్రాఫ్స్ మీకు తెలిసిందే. సెక్షన్స్ కంప్లీట్ అయినాయి, లిస్ట్ కంప్లీట్ అయింది. ఇదే లెవెల్ సెక్షన్ ఎక్స్పెరిమెంటల్. ఏ సెక్షన్ అది? హెడ్డింగ్ వచ్చేసి ఏ లెవెల్? సెకండ్ లెవెలా, ఫస్ట్ లెవెలా, థర్డ్ లెవెలా? నా వాయిస్ వినిపిస్తుందా? H3 మేడం. H3 లెవెలా? ఇదే లెవెల్.
ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిందే ఇలా వచ్చింది. సో, బార్డర్ వచ్చింది. కాబట్టి దాన్ని ఫస్ట్ హెడ్డింగ్ లెవెల్ 1 అని తీసుకుంటాము. అండ్ ఎక్స్‌పెరిమెంటల్ అనుంది. సో, సేమ్ ఇంట్రడక్షన్ ఉన్నట్లే ఇది గూడా ఉంది. బార్డర్ వచ్చేసింది. సో, అది కూడా హెడ్డింగ్ లెవెల్ 1 అండ్ ఇక్కడ సైట్స్ డిస్క్రిప్షన్ అనుంది. అదేం లెవెల్ అవుతుంది? హ్మ్. H2. యెస్. హెచ్2 లెవెల్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ హెచ్1 లెవెల్‌లో హెచ్2 లెవెల్స్ వచ్చేసి 1, 2, 3, 4 సారీ ఇది ఇంకొక లెవెల్. బ్లాకే ఉంది కదా! 3, 4 చూడండి. హెచ్1 లెవెల్ లోపలే 4 వచ్చినాయన్నమాట. ఏంటి సెక్షన్ అదే లెవెల్ 2వి. అంటే 4 టైమ్స్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతాయన్నమాట. సెక్షన్స్ ట్యాగ్స్ అనేవి. ఓకేనా? అండ్ మరి లెవెల్ 1 వచ్చేసింది. హెడ్డింగ్ లెవెల్ 1. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా హెడ్డింగ్ లెవెల్ 1 అనే. అండ్ మరి డిస్కషన్‌లో వచ్చేసి హెచ్2 లెవెల్ కూడా వచ్చింది. ఇక్కడ ఎలా కోడ్ చేస్తారు? ఫస్ట్ సెక్షన్ ట్యాగ్ ఓపెన్ చేస్తారు. మరి టైటిల్‌లో డిస్కషన్ అనేది ఇస్తారు. క్లోజ్ చేయరు అక్కడ మరి. సెక్షన్ ట్యాగ్ అనేది క్లోజ్ చేయకూడదు. క్లోజ్ చేయకుండా డైరెక్ట్‌గా ఇంకొక సెక్షన్ అనేది ఓపెన్ చేసి అక్కడ టైటిల్ అనేది ఇవ్వాలి. టైటిల్‌లో ఈ కంటెంట్ ఇవ్వాలి. అండ్ పారాగ్రాఫ్స్ వస్తాయి. పారాగ్రాఫ్స్ అన్ని తర్వాత ఇంకొక లెవెల్ వచ్చిందనమాట. సో, ఇక్కడ సెక్షన్ అనేది క్లోజ్ అయిపోయి మరి సెక్షన్ ఓపెన్ అయ్యి మరి టైటిల్ వస్తుంది. టైటిల్ తర్వాత పారాగ్రాఫ్స్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ గూడా. ఇక్కడ గూడా అంతే. క్లోజ్, ఓపెన్. ఇక్కడ కన్‌క్లూజన్ అనొచ్చింది. సో, ఇక్కడ వచ్చేసి కన్‌క్లూజన్ దగ్గర సెక్షన్ అనేది 2 టైమ్స్ క్లోజ్ అవుతుంది. ఎందుకు 2 టైమ్స్ క్లోజ్ అవుతుంది? సెక్షన్ 2 లెవెల్‌దొకటి అండ్ సెక్షన్ 1దొకటి. అలా 2 టైమ్స్ సెక్షన్ క్లోజ్ అయిపోయి ఇక్కడ మరి సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఏది లెవెల్ 1 వచ్చింది కాబట్టి 2 టైమ్స్ అనేది క్లోజ్ అయితుంది. లేదు మరి ఇంకొకసారి సెక్షన్ 2 లెవెల్ వచ్చింది అంటే అక్కడ క్లోజ్ అనేది అవ్వదు. 1 టైమే క్లోజ్ అవుతుంది. మళ్ళీ సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది కొంచెం మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసి కోడింగ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇందాక సెక్షన్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కోడింగ్ ఎలా చేయాలని చెప్పానో సేమ్ అదే ప్రాసెస్‌లో చేయాలి. ఆ సింటాక్స్.txt ఫైల్ మీకు పంపిస్తాను. చూసి బాడీ మ్యాటర్ కూడా స్టార్ట్ చేయండి. సేమ్ ఇక్కడ కూడా కన్‌క్లూజన్ సెక్షన్ 1 లెవెల్ అండ్ ఇక్కడ కూడా సెక్షన్ 1 లెవెల్. ఓపెన్, క్లోజ్ మరి ఓపెన్. ఇక్కడ రెఫరెన్సెస్ వచ్చినాయి. ఇక్కడ సెక్షన్ ఎండ్ అయిపోతుంది. ఇలా సెక్షన్స్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత కన్‌క్లూజన్ ఇలా సెక్షన్ ఎండ్ అయిపోయి బాడీ అనేది ఎండ్ అయిపోతుంది. బాడీ ట్యాగ్. బాడీ ట్యాగ్ ఎండ్ అయిపోయిన తర్వాత మరి బ్యాక్ ట్యాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు? ఇక్కడ రెఫరెన్సెస్ వచ్చినప్పుడు. ఫర్ సపోజ్ ఏమైనా అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చినప్పుడు అక్నాలెడ్జ్‌మెంట్‌కి కోడింగ్ బ్యాక్ ట్యాగ్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. సెక్షన్స్ అక్నాలెడ్జ్‌మెంట్‌కి ట్యాగ్ వచ్చేసి
ఇక్కడొద్దు. ఎండింగ్‌లోనే వస్తుందది. బ్యాక్ మెంటర్‌లో. అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చినప్పుడు ఏసీకే ట్యాగ్ తీసుకొని టైటిల్‌లో ఏదైతే టైటిల్ వచ్చింటుందో సమ్‌టైమ్స్ అక్నాలెడ్జ్‌మెంట్ అని వచ్చింటుంది. ఇంకొన్నిసార్లు అక్నాలెడ్జ్‌మెంట్స్ అని వచ్చింటుంది. సో, యాస్ పర్ పీడీఎఫ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో టైటిల్ అదే టైటిల్ మీరు ఫాలో అవ్వాలి. అండ్ పారాగ్రాఫ్ అండ్ అక్నాలెడ్జ్‌మెంట్ ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిన తర్వాత అప్పుడు రెఫరెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రెఫరెన్సెస్ నేను మరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ మ్యాటర్‌లోది. అండ్ లిస్ట్ అని చెప్పాను. లిస్ట్‌లో కన్క్లూజ్ అని చెప్పాను కదా! కన్క్లూజన్ అలా ఏదైనా వచ్చినప్పుడు సెక్షన్ టైప్ కన్క్లూజన్ అనేది ఇవ్వాలి. ఇంట్రడక్షన్‌కి మనము ఇంట్రో అని ఎలా ఇచ్చామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా ఇది ఇంట్రడక్షన్‌కి అండ్ కన్క్లూజన్‌కి కూడా ఇక్కడ టైటిల్‌లో కన్క్లూజన్ వస్తుంది. కన్క్లూజన్ లోయర్ కేస్‌లోనే ఇవ్వాలి. అండ్ పారాగ్రాఫ్ అండ్ సెక్షన్ ఇలా. ఇక్కడ సెక్షన్‌లో డిస్ప్లే లెవెల్ మెథడ్స్ కూడా సేమ్. ఇక్కడ ఏవైతే ఇచ్చానో వాటి కంపల్సరీ మీరు ఇలానే ఫాలో అవ్వాలి. వీటికి మాత్రమే. వేరే ఏవైతే వస్తాయో డిస్ప్లే లెవెల్ 1లో ఇలా సెక్షన్ టైప్ వచ్చేసి 1 అనేది ఇవ్వాలి. ఫర్ అదర్ సెక్షన్స్ అదర్ 1 అదర్ 2 అలా సీక్వెన్స్ నెంబరింగ్ ఇవ్వాలి. డిస్కషన్ చెప్పాను సేమ్ అలాగే డిస్కషన్ కూడా. ఇవన్నీ కూడా క్లయింట్ రిక్వైర్మెంట్, అందుకే నేను ఎగ్జాక్ట్గా అవే చెప్తున్నాను. నేను మీరు ఫాలో అవ్వాలంతే. మీకు రియల్ టైం ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుందని ఎవ్వరూ చెప్పరు, ఎక్కడా చెప్పరు. మీకు మీరు నేర్చుకోవాల్సిందే. బట్ సార్ వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి మీకోసం ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక కోర్స్ జాయిన్ అవుతారు. కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది బయట ఇన్‌స్టిట్యూట్‌లో ఇస్తారు. రియల్ టైమ్ ఎవరు చెప్పరు మీకి. బట్ ఈ ప్రాజెక్ట్ మాత్రం మీకు ఇక్కడ సార్ వాళ్ళు సెపరేట్‌గా
ట్రైనింగ్ గూడా ఇప్పిస్తున్నారు. కాబట్టి మీరు అది గూడా చూడాలి. హ్మ్. ఇక్కడ సెక్షన్ వచ్చిందనమాట. సెక్షన్ తర్వాత ఇది ఒక టేబుల్ ఫార్మాట్‌లో ఉంది. దీనికి సేమ్ నేను ఇందాక చెప్పా గదా! ఇది అన్‌నంబర్డ్ ఇన్ఫార్మల్ టేబుల్ అనమాట. దీనికొక లేబుల్ కానీ, లేదు అంటే హ్మ్. క్యా క్యాప్షన్ ఆర్ టైటిల్ అవన్నీ గూడా ఏం లేవనమాట. ఎగ్జాక్ట్‌గా జస్ట్ టేబుల్ ఫార్మాట్‌లో ఉంది. ఇలాంటి వాటికి మీరు కోడింగ్ వచ్చేసి ఇలా కోడ్ చేయాలి. డిస్ప్ లిస్ట్‌లో తీసుకోవాలి. ఇప్పుడు లిస్ట్‌లో ఉంటది కదా! ఆ లిస్ట్‌లో అయితే మనకి ఇలా రో వైస్ వస్తుంది. ఇక్కడొచ్చేసి కాలమ్ అండ్ రో 2 వచ్చినాయి. డెఫ్ లిస్ట్. డెఫ్ లిస్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఇందులో మరి డెఫ్ ఐటెమ్ అనేది వస్తుంది. డెఫ్ ఐటెమ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్‌లో టర్మ్ ఒకటుంటుంది. టర్మ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అండ్ డెఫ్. డెఫ్‌లో మరి పారాగ్రాఫ్ కూడా వస్తుంది. పారా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఇది కోడింగ్ ఇలా ఉంటది. ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ అని ఉంది. ఇక్కడ టర్మ్‌లో వచ్చేసి ఫస్ట్ కాలమ్‌లో ఉన్నది టర్మ్‌లో ఇవ్వాలి. అండ్ రిమైనింగ్ కాలమ్‌లో ఉన్నది నెక్స్ట్ కాలమ్‌లోది డెఫ్ ట్యాగ్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడికి ఎండ్ అయిపోయింది. ఇక్కడికి ఎండ్ అయిపోయింది. సో, మరి నెక్స్ట్ రో అనేది స్టార్ట్ అయింది. అప్పుడు ఇంకొక డెఫ్ ఐటెమ్ అనేది తీసుకోవాలి. డెఫ్ ఐటెమ్‌లో టర్మ్ అనేది ఉంటుంది. ఆ టర్మ్‌లో ఇంకొక ఫస్ట్ కాలమ్‌లో ఉన్న కంటెంట్ తీసుకోవాలి. అండ్ డెఫ్‌లో కూడా సెకండ్ కాలమ్‌లో ఉన్న కంటెంట్ ఇవ్వాలి. టేబుల్‌కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సేమే. బట్ కాకపోతే ట్యాగింగ్ నేమ్ అనేది చేంజ్ అవుతుంది. రో ప్లేస్‌లో ఇక్కడ మనము డెఫ్ లిస్ట్ అని తీసుకున్నాము. అండ్ ఎంట్రీ ప్లేస్‌లో అదే టీఆర్ ప్లేస్‌లో డెఫ్ ఐటెమ్ తీసుకున్నాము. టీడీ ప్లేస్‌లో టర్మ్ అని ఇచ్చాము. బట్ ఇంకొక కాలమ్‌కి టీడీనే రావాలి. బట్ ఇక్కడొచ్చేసి డెఫ్‌లో డెఫ్ అండ్ పారా ట్యాగ్ అనేది ఇస్తున్నాం. అంతే. రో ఎండ్ అయిపోతే డెఫ్ ఐటెమ్ కూడా ఎండ్ అయిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎన్ని డెఫ్ ఐటమ్స్ ఉంటాయో అన్ని డెఫ్ ఐటమ్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఐబీ అని ఉంది. ఇక్కడ బోల్డ్ అండ్ సబ్స్క్రిప్ట్ కూడా ఉన్నాయి. ఇటాలిక్స్ ఉన్నాయి. అవన్నీ ఇవ్వాలి మీరు. మిస్ చేయకూడదు. సూపర్ స్క్రిప్ట్ ఇక్కడ కూడా అంతే. సూపర్ స్క్రిప్ట్ అండ్ ఈ ఐబీది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి ఎంటిటీస్ వి బారు. ఇప్పుడు ఇక్కడ వి బార్ అనేది ఎంటిటీ లేదు. అప్పుడే మీరు ఏం చేస్తారు? ఇన్లైన్ ఇస్తారు. ఇక్కడ టర్మ్ లోపలే ఇన్లైన్ చెప్పా కదా! ఇన్లైన్ కాపీ చేసుకొని ఇక్కడ టర్మ్ ట్యాగ్ లోపల ఇన్లైన్ ఫార్ములా ఇవ్వండి. అది మ్యాథ్ కోడ్ చేసి మ్యాథ్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వండి. ఇన్లైన్ తీసుకోండి. అండ్ ఇక్కడ కూడా మీరు ఇన్లైన్ ఈక్వేషన్ కాబట్టి
అక్కడ సీక్వెన్స్ నంబరింగ్ ఇవ్వాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెక్ చేసుకోవాలి. మొత్తం ఫైల్ అంతా అయిపోయిన తర్వాత. అండ్ జిఫ్ ఇవ్వాలి. సేమ్ ఇది కూడా ఇక్కడ 100% ఉండాలి జూమింగ్. అండ్ స్నాప్ షాట్ తీసుకొని ఇది వి బార్ అనేది క్రాప్ చేయాలి. ఏదైతే మీరు మ్యాథ్ కోడ్ చేస్తారో దాన్ని కంపల్సరీగా ఇమేజ్ కోడ్ అదే ఇమేజ్ కూడా క్రాప్ చేయాల్సి ఉంటుంది. కంట్రోల్ ఎన్, కంట్రోల్ వి, ఆల్ట్ ఐ ఆర్, కంట్రోల్ ఎస్, సేవ్. ఆ నేమింగ్ ఏదైతే ఇచ్చినారో ఆ నేమింగ్ ఇచ్చేసి పర్టికులర్ పాత్లో మీరు సేవ్ చేసుకోవాలి. ఓకేనా? ఈరోజు నేను ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశాను చెప్పండి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను? టేబుల్స్. ఓకే. ఫిగర్. లిస్ట్. లిస్ట్. ఇంకా ఈక్వేషన్. ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? How many types are there in equations? Two types. Two types. What are they? Line In and formulas కూడా ఉన్నాయి. ఫార్ములాస్ 2 టైప్స్ ఉన్నాయి. నంబర్డ్ అండ్ అన్నంబర్డ్. ఇంకా ఇమేజెస్ క్రాపింగ్. ఓకే. మ్యాథ్ కోడ్. టేబుల్ ఫుట్ నోట్. టేబుల్ ఫుట్ నోట్స్. పారాగ్రాఫ్స్, సెక్షన్స్, లిస్ట్. ఇవన్నీ కూడా బాడీ మ్యాటర్లో వస్తాయన్నమాట. దేనికి ఏ ట్యాగ్ యూస్ చేస్తాము, ఎలా చేస్తాము అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాకు మండే ఆర్ ట్యూస్డే మీకు 2 days ఆర్ 3 days టైం ఇస్తాను. బాడీ మ్యాటర్ వరకు అన్ని పర్ఫెక్ట్ అయిపోవాలి. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో పీడిఎఫ్ ఇచ్చాను కదా, షార్ట్ కట్ కీస్, కన్వర్షను అండ్ ఫ్రంట్ మ్యాటరు, బాడీ మ్యాటర్లో ఏమేమి వస్తాయని చెప్పా కదా, అవన్నీ కూడా మీరు ఆ ఫైల్ ఇచ్చాను. ఈ ఫైల్ ఇచ్చాను కదా మొన్న లాస్ట్ టైము. ఆ ఫైల్లో వాళ్ళు ఎలా ఇచ్చారో దాని ప్రకారము కోడింగ్ పార్ట్ ఎలా చేయాలి అని కోడింగ్ పార్ట్ అంతా కూడా మీరు ఫాలో అవ్వాలి. కంప్లీట్ చేయాలి. ఆ ఫైల్ కంప్లీట్ చేసి నాకు పంపిస్తేనే నేను ఇంకా బ్యాక్ మ్యాటర్ అనేది స్టార్ట్ చేస్తాను. ఈరోజు నేను ఏవైతే చెప్పానో కోడింగ్ పార్ట్ అవన్నీ కూడా మీరు చేయాలి. ఈ syntax.txt పంపిస్తున్నా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
ఏం డౌట్స్ లేవా? No, ma'am. నేను సార్‌కి ఇన్ఫార్మ్ చేస్తాను. క్లాస్ ఎప్పుడుంటది మరి అని. బట్ మీరైతే మండే ఆర్ ట్యూస్‌డే ఎప్పుడో ఒకటి ఈ ఈ టై ఈ రేపేంటి సండే, మండే, ట్యూస్‌డే 3 డేస్ ఇస్తున్నాను. 3 Okay, ma'am. డేస్ లోపల మీరు కన్వర్షన్ అండ్ ఎప్సిలాన్ షార్ట్‌కట్ కీసు Okay. ఇంకా 3 డేస్ కాకపోతే ఇంకొక 1 డే ఎక్స్‌ట్రానే తీసుకోండి. ప్రాబ్లమ్ లేదు. బట్ మీరు ప్రాక్టీస్ చేయాల. నేను చెప్పుకుంటూ వెళ్ళాననుకోండి వేస్ట్ అవుతుంది. నా టైం వేస్టు, కంపెనీ రిసోర్సెస్ వేస్టు.